హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు 6 దశాబ్దాలు అలరించిన జానకి గాత్రం కీర్తిశేషమాయే అనేటువంటి అశ్రు నివాళితో ఈ అంశాన్ని మీ కానమూకు స్వరంలో కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నాను, వినండి. 6 దశాబ్దాల అలరించిన జానకి గాత్రం కీర్తిశేషమాయే. ఇక వినండి. మధుర గాయని ఎస్ జానకి గుండెపోటుతో 11/7/2026న కన్ను మూశారు. ప్రముఖ గాయని ఎస్ జానకి 88 సంవత్సరాల వయసులో మైసూర్లో కన్ను మూశారు. 6 దశాబ్దాల కెరీర్లో 48,000కు పైగా పాటలు పాడిన గాన కోకిల ఆవిడ. 2013లో ప్రకటించిన పద్మభూషణ్ను సున్నితంగా తిరస్కరించిన వైనం, కొద్ది నెలల క్రితమే ఏకైక కుమారుడిని కోల్పోయిన ఆమె మృతితో భారతీయ సంగీతంలో ఒక శకం ముగిసిందన్న ప్రముఖులు, భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న ప్రముఖ గాయని, దక్షిణ భారత గాన కోకిలగా ప్రఖ్యాతిగాంచిన ఎస్ జానకి సిస్లా శ్రీరామ్మూర్తి వారి తనయ జానకి ఇక లేరు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె శనివారం జూలై 11న కర్ణాటకలోని మైసూర్లో తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. 6 దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో కోట్లాది మంది సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన జానకమ్మ ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసినట్లయింది. ఆమె మనుమరాలు అప్సర వైద్యులు ధృవీకరించిన ఆ విషయాన్ని వెల్లడి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న సిస్లా శ్రీరామ్మూర్తి సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. ఆమె తండ్రి ఆయుర్వేద వైద్యుడు, ఉపాధ్యాయుడు. బాల్యం ఎక్కువగా సిరిసిల్లలో గడిచింది. 9 ఏళ్ల వయసులోనే తొలిసారి వేదికపై పాడి తనలోని గాన ప్రతిభను చాటుకున్నారు ఆవిడ. మేనమామ సలహాతో మద్రాసు చేరిన ఆమె ఏవిఎం స్టూడియోస్లో సంగీత దర్శకుడు ఆర్ సుదర్శనం వద్ద తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో తమిళ చిత్రం విధియన్ విలయాట్టు అనే దాంతో నేపథ్య గాయనిగా ఆరంగేట్రం చేసిన జానకి అదే ఏడాది తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో పాట పాడారు. తొలి సంవత్సరంలోనే ఏకంగా 6 భాషల్లో పాటలు పాడి అబ్బురపరిచారు. ఆమె 6 దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీతో పాటు 20 జాతీయ భాషల్లో, అలాగే ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ అటువంటి విదేశీ భాషల్లోనూ మొత్తం కలిపి 48,000కు పైగా పాటలను రికార్డు చేశారు. తన మాతృభాష తెలుగు అయినప్పటికీ ఆమె అత్యధికంగా కన్నడంలో, ఆ తర్వాత మలయాళంలో పాటలు పాడారు. భావాన్ని బట్టి స్వరాన్ని మార్చడంలో ఆమె సాటి. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్ అని పిలుస్తారు. పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజకుమారులతో కలిసి ఆమె పాడిన యుగళ గీతాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్ ఇటువంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె చేసిన పని అజరామరం. ఆమె గాత్రానికి 4 జాతీయ పురస్కారాలు, 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయగా
తన సంగీత సేవలకు భారతరత్న రావాలని భావిస్తూ ఆ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించి తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. 2017 అక్టోబర్ 28న మైసూర్లో నిర్వహించిన కచేరీతో ఆమె తన గాన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. 1959లో వి రాంప్రసాద్ను వివాహం చేసుకున్న ఆమెకు ఒక కుమారుడు మురళీకృష్ణ ఉండేవారు. భర్త రాంప్రసాద్ 1997లో గుండెపోటుతో మరణించారు. కాగా ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ అనారోగ్యంతో కన్నుమూయటం ఆమెను తీవ్రంగా కలచివేసింది. కుమారుడిని కోల్పోయిన కొద్ది నెలలకే జానకి కూడా భౌతికంగా దూరం అవ్వటంతో సంగీత ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆమె చంద్రశేఖర్గా ప్రఖ్యాతి గడించినటువంటి ఆయన చంద్రశేఖర్ గారు వారు క్షణాల్లో తన మేకప్ను మార్చుకుంటూ బహు ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖుల ముఖ కవళికలను ఆయన స్టేజిపై ప్రదర్శించేటువంటి చంద్రశేఖర్ గారికి స్వయాన జానకి గారు కోడలు, అంటే చంద్రశేఖర్ గారి అబ్బాయినే ఈమె వివాహం చేసుకున్నారన్నమాట. అలాంటి మహనీయురాలైనటువంటి ఆమెకు 6 దశాబ్దాలు అలరించిన జానకి గాత్రం కీర్తిశేషమాయే అంటూ అశ్రు నివాళిని మన కానమూకు కథ వచ్చిన శ్రోతల తరఫున వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.